అన్నయ్య చెప్పినట్టుగా ఈరోజు మనకి బ్లాక్ ఫ్రైడే కాదు, గుడ్ ఫ్రైడే. మీ అందరికి కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఇంతటి అవకాశం ఇచ్చిన అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు, మీ అందరికి కూడా వందనాలు. అసలు అంటే ఆయన పలికిన చిలవలుగా పలికిన 7 మాటల్లో నాకు 6వ మాట వస్తుందని నిన్న నైట్ 9:30 వరకు కూడా నాకు తెలియదు. అయ్యగారు మాకు అప్పటికప్పుడు ఫోన్ చేసి నువ్వు ఒక వాక్యం చెప్పాలి, వెంకటేష్ ఒక వాక్యం చెప్పాలి నాన్న అనేసరికి మేమైతే ఏమైతే డిసైడ్ అవ్వలేదయ్యా, మరి అప్పటికప్పుడు అంటే చెప్తాం ఒకవేళ అవకాశం ఉంటే అని అనుకున్నాం. నేను 6వ మాట చెప్పడానికి డిసైడ్ అయినా, నా భర్త 7వ మాట చెప్పడానికి డిసైడ్ అయ్యిండు. ఇంతటి అవకాశం అయితే మాకు అయ్యగారు ఇచ్చిండు. నేను చెప్పబోయేది 6వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. ఆ చీరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అంటే ఆయన సమాప్తమైనది అంటే ఈ 6 మాటలు కూడా 5 మాటలు కూడా పలికిండు. 6వ మాట సమాప్తమైనది అంటే తండ్రి అయిన దేవుడు ఆయనని భూలోకానికి ఎందుకు పంపించిండు? పాపాత్ములను మనం రక్షించడానికి, నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి పంపించిండు. అందుకు ఆయన తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పగించిన మాటని పూర్తి చేసిండు. కాబట్టి ఆయన నా పని పూర్తి అయినదని, సమాప్తమైనదని చెప్పిండు. ఇంకొకటి యోహాను సువార్త 17:4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి తిని అని ఆ మాట ఎందుకు పలికిందంటే ఆయన బైబిల్లో మనందరికీ తెలుసు ఎన్నో అద్భుత కార్యాలు చేసిండు ఆయన. దాని వలన ఆయన నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేశాను అని ఆయన పలికిండు. ఇంకో మాట ఏంటంటే ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 10వ వచనము, సత్క్రియలు చేయుటకై మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి మనము శరీర విషయంలో చాలు అంటే సత్క్రియలు అంటే మంచి విషయాలు. ఆయన మనకి జాలి, దయ ఇవన్నీ ఉండాలంటే కాబట్టి సత్క్రియలు అంటే అవి. ఇవన్నీ నిమిత్తమే ఆయన సమాప్తమైనదని 6వ మాటలో పలికిండు. చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక.